నమస్తే. 2026 సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. శుక్రుడు ఈళ్ళకి 11వ స్థానంలో ఉండటంతోటి ఫస్ట్ 15 డేస్ చాలా బాగుంటుంది. ఏ విధంగా అంటే కాంతిం, పుష్టిం, ఇష్టసిద్ధి కార్యసాధకం, క్షీరాన్న భోజనం. పుష్టిగా ఉంటారు, కాంతివంతంగా ఉంటారు, చక్కగా ఉంటారని గమనించుకోవాలి. పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా అవసరం. ఈ రాశి వాళ్ళకి ఎగ్జామ్స్‌లో పిల్లలకు కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చేసి ఎగ్జామ్‌కి కావాల్సిన ప్రెషర్‌ని వీళ్ళైతే హ్యాండిల్ చేయలేని పరిస్థితిలో ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. పర్టిక్యులర్‌గా ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే పిల్లలు ఎవరైనా ఉంటే, పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. శుక్రుడు 15వ తారీఖు తర్వాత సొంత ఏమవుతుందంటే అండి, ఈ రాశిలోకి వస్తూ ఉండటంతో అర్ధలాభ స్త్రీ సౌఖ్యం, పరస్త్రీ సంగమం తథా యత్న కార్యలాభార్ధచ అని చెప్తారు. ఈ టైంలో మనసంతా సౌఖ్యంగా ఉంటుంది. పరస్త్రీలతోటి, పరపురుషులతోటి కావాల్సిన పనులన్నీ చక్కగా చేపించుకుంటూ ఉంటారు. పై చేయిగా ఉంటుంది. ధనలాభం విపరీతంగా కలిసి వస్తుంది వీళ్ళకి.